చూస్తే తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం. మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు. 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు. 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరుందన్నారు. చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. బారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బరకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. రైట్, ప్రజాభవన్కి సంబంధించిన దాంట్లో నిన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వం ఏదైతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో జరిగిన దాంట్లో ఈరోజు ఈనాడు పత్రిక వార్తని ఒక వడ్డించిన విధానాన్ని ఒకసారి మీరు చూసుకుంటే మాత్రం ఎట్లా ఉందంటే మొత్తం అసలు తెలంగాణ వచ్చిందనేదే నీళ్లు, నిధులు, నియామకాలు. రైట్, ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేజర్గా ఫోకస్ చేసింది నీళ్ళ మీద. దాంట్లో భాగంగానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేంది, లేకపోతే మిషన్ కాకతీయ అయితేనేంది, లేకపోతే మిషన్ భగీర్ అయితేనేంది, లేకపోతే ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేంది, దీనికి సంబంధించిన దాని మీద మా నీళ్లు మాకే కావాలి, మా తెలంగాణకు మా రైతాంగానికి నీళ్ళే కావాలనే ఒక ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నమాట. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు అనేది ఒక పచ్చి అబద్ధం నుంచే ఈరోజు ఏదైతే ప్రజెంటేషన్ ప్రారంభమైంది. దాంతోపాటు జగన్ ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. నిజంగా నీళ్ల కోసం ఇంత కొట్లాడిన తెలంగాణ స్వరాష్ట్రం సాధనకు ఒక ప్రధాన కారణమైనటువంటి నీటిని ఈరోజు ఆంధ్ర ప్రజలకు, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వాలకు, లేకపోతే ఆంధ్ర రైతాంగానికి వదిలిపెట్టే ప్రయత్నం బారాసా చేసింది అని చెప్పేసి, అంటే మనం ఈ ఈనాడు పరిభాషలో బీఆర్ఎస్ చేసింది అనేది ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వాదన. నిజానికి ఇది ఎంత సిగ్గుచేటంటే ఈ నీళ్ల కోసమే తెలంగాణ రైతాంగం కొట్లాడింది. ఈ నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ నీళ్ల కోసమే తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పేసి అందరికీ ఒక ఏమంటే పోరాట స్ఫూర్తిని నింపింది. ఈ నీళ్ళనే ఈరోజు అంటే ఎంత చేస్తున్నారు అంటే దీని మీద మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రాగానే చెప్తున్నటువంటి మాట. రైట్, 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారని చెప్పేసి మళ్ళీ ఒకటి అది వచ్చింది, ఒక బాధ వినిపిస్తుంది. రైట్, 2010 3000 టీఎంసీలు వరద నీరుందన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరుందన్నారు. 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారని చెప్పేసి ఉన్నారు. రైట్, అప్పటికి మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేనేంది, లేకపోతే ఇదివరకు ఒక నీటి దోపిడీకి ఒక ప్రధాన వనరుగా మారినటువంటి నాగార్జున సాగర్ అయితేనేంది, అక్కడ నిల్వలు కూడా ఎక్కువ కూడా ఆంధ్ర ప్రజలకు, ఆంధ్రాకు సంబంధించిన ప్రభుత్వాలకు, లేకపోతే ఆంధ్ర యొక్క రైతాంగానికి ఉపయోగపడనమాట ఖచ్చితంగా వాస్తవం. ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్ లేకపోవడం, దాంతోపాటు ఎక్కువ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన దాని మీద ఇక్కడ ఆధారపడిపోవడం వల్ల ఇక్కడ నీటి ఏదైతే లభ్యత కూడా తక్కువ ఉండే రైతాంగం ఎంతో ఇబ్బంది పడేటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కానీ దానికి ప్రధాన కారణభూతమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం మీద నీటిని దోపిడీ చేసిందని చెప్పేసి అసలు 70 ఏళ్ల పాటు పరిపాలన చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ కదా. దాదాపు ఆల్మోస్ట్ అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా వీళ్ళు సగానికంటే పైన ఒక 75% ఇక్కడ ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిందే ఈ కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఏం చేసినట్టు అప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలోనే ఈ ఇంత కృష్ణా దోపిడీ జరిగింది, గోదావరి దోపిడీ జరిగిందని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి లెక్కలు కేవలం నీటికి సంబంధించిన దాని మీద మళ్ళీ ఈ ప్రభుత్వానికి రైతాంగంలో ఒక చైతన్యం వస్తుంది. అరే మాకు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటో ఇటో కొంచెం ప్రతి కారుకి ఇంత నీళ్ళు వచ్చేది, కనీసం మాకు పంట రాబడి పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కాలువలు కానీ, కాళేశ్వరంకి సంబంధించిన దాని మీద కానీ, లేకపోతే మిషన్ కాకతీయకు సంబంధించిన దాని కానీ ఎలాంటి పనులు చేపడతలేదని చెప్పేసి ఒక వ్యతిరేకతని, తమ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని ఈరోజు ఈ యొక్క ఏమంటారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టేసి తీసుకొని పోయి మళ్ళీ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రైట్, దీంతోపాటు కృష్ణా గోదావరి జలాలను కేసీఆర్, హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైట్ సార్, వాళ్ళు అదే చేసినారు. మరి మీరేం చేస్తున్నారు అంటే వాట్ అబౌట్ ఒక ఏదంటారుగా
కాళేశ్వరం సంబంధించిన దాని మీద 18 నెలలు అయింది. ఇంతవరకు దానికి ఏం చేస్తారో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు. ఉన్నటువంటి అక్కడ చేసినటువంటి ఏదో రిజర్వాయర్లకు ఇంతవరకు నీళ్ళు ఇచ్చేది తెలియదు. కొత్త రిజర్వాయర్లకు ఫౌండేషన్ పట్టిన రిజర్వాయర్లకు ఇంతవరకు అసలు దాన్ని పూర్తి చేసే ప్రయత్నం తెలియదు. కనీసం ఒక పిల్ల కాలువ కూడా ఈరోజు తోడని అటువంటి ఒక ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. రైట్. దాంతోపాటు ఏదైతే 95% పూర్తయినటువంటి పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో కనీసం ఏమంటారు ఒక వెటరన్లు అవన్నీ కూడా జరిగిపోయినాయి. దాంట్లో కొద్దిగా పూర్తి చేసేస్తే ఈరోజు మన దక్షిణ తెలంగాణ ఎంతో సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి దక్షిణ తెలంగాణ ఉమ్మడి నల్లగొండ అయితేనేది, ఉమ్మడి ఖమ్మం అయితేనేది, రంగారెడ్డి అయితేనేది, మహబూబ్ నగర్ అయితేనేది ఎంత అద్భుతంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుంది. కేవలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఓపెన్ అయితే వాళ్ళందరూ కూడా రైతాంగానికి నీళ్ళు వస్తుంది అనేది సోయి మరిచి ఈరోజు ఏమంటారంటే గత ప్రభుత్వం మొత్తం నీటిని అది చేస్తే మరి ఈ 2 ప్రాజెక్టులు ఎందుకు కట్టినారు అని కూడా ఒకసారి ఆత్మవిమర్శ